Your attention please. హాయ్ అండి, నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? 1000 కోట్ల ఆస్తిపరుడైన మన కమీడియన్ ఆలీ గారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారండి. ఎందుకు చేయాలి? అది అవసరమానండి. రంజాన్ మాసంలో తప్పు 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 ఆయన ఎందుకు చేశారు అనేది మనం ముందుగా తెలుసుకుందాం. చెప్పు. ఖురాన్ సాక్షిగా నేను ఒక్క బూత్ మాట కూడా మాట్లాడను. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్. చాలా పచ్చి మోసం చేశారండి. ఆలీ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళ ఆవిడ జుబేదా గారితో కలిపి 20 లక్షల మంది చాలా ఫేమస్. కోట్లలో వ్యూస్, కోట్లలో ఆదాయం. అర్థమైంది. సినిమాలో వస్తుంది 1000 కోట్లు సరిపోదని యూట్యూబ్ లోకి వచ్చారనమాట. బతుకు తెరువు కోసం సార్ ఒక మోసం చేశారు. దాన్ని బిర్యానీ మోసం అంటారండి. ఇది ఎప్పుడు పెట్టారు? అసలు నాకు తెలిసి తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసి ఉండరు. ఏం చెప్తావురా, ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. కానీ విని ఎరగని మోసం. అది మనం కొరకు సొంత కామెడీ చేసి ఆయన నవ్విద్దాం, బాగుంటది. బిర్యానీ మోసం ఎలా చేశారంటే అండి, ఇతను ఇలా ఆవిడ గారు అంటే నమ్మించి గొంతు కొయ్యడం అంటారు. టూ మచ్ గొర్రె కషాయని నమ్మినట్లు వాళ్ళు చేసిన మోసం ఎవరు కనిపెట్టలేదు. చూడండి, అలా ఫన్నీ వేలోని జాగ్రత్తగా వినండి. ఈ బిర్యానీ మోసం ఏం చేశారంటే అండి, 15 కేజీలు జుబేదా గారు మార్కెట్కి వెళ్ళి 15 కేజీలు బిర్యానీ కొన్నారండి. ఆ తర్వాత సార్ 15 కేజీలు బియ్యం కలిపితే 3000 రూపాయలు. తర్వాత 20 కేజీలు చికెన్ కొన్నారండి, అది కలిపితే 3000 రూపాయలు. ఇంకా బిర్యానీ మసాలా దాని అంతా కలిపి 3000, మొత్తం కలిపితే 10,000 అండి ఖర్చు. సో బిర్యానీ తయారు చేశారండి. ఓ 50 మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలకు పంచారండి. పేదోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంచారు. మేమంటే రిచ్ కదా. ఇందులో తప్పే ఉంది, పుణ్యమే కదా చేశారని విషయం అంటే ఇక్కడ మీరు పప్పులో కాలేశారండి. దేనికి? ఆ వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టారండి. దగ్గర 5 మిలియన్ అంటే 50 లక్షల మంది చూశారు. సో 50 లక్షల మంది చూస్తే దానికి మిలియన్కి 1 లక్ష వేసుకున్న 5 మిలియన్కి కలిపి 5 లక్షలు వచ్చాయండి. పోనీలే అన్వేష్, కక్కుర్తోళ్ళు పిసనారోళ్ళు అనుకో, వదిలేసే అంటే 10,000 ఖర్చు పెట్టి 5 లక్షలు సంపాదించారు. అందులో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారండి. నువ్వు మనిషి పశువు. సో వాళ్ళు ఇచ్చిన 20 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు తీసుకొని నమ్మించి మోసం చేయండి. ఇప్పుడు ఇది పద్ధతి కాదు, నువ్వు లెక్కపోతుండు. ఆలీ గారు చేసిన మంచి పనిని అందరూ చూస్తారు. అందరూ చూసి దాంట్లో మనం పెడితే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఎన్ని మంది నష్టపోయారండి. అదండి ఎంత పాపం అండి. అల్లా క్షమిస్తారా మిమ్మల్ని? నాకు నమ్మకం లేదు దొరా. పేదవాడిని రాజకీయ నాయకులు మోసం చేస్తారండి. నువ్వు రా, జనాన్ని మనం వాడుకోవాలి కానీ వాళ్ళ కోసం మనం కొట్టుకోకూడదు. 500 రూపాయలు ఇచ్చి జీవితాంతం కొట్టు బాన్సలుగా చేస్తారు. కానీ ఈ తారలు సహాయం అనే బిర్యానీ ఇచ్చి మోసం చేయడం ఇది చరిత్రలో నిలిచిపోతుందండి. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగా రాయాలన్నా మేమే. బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి 29 లక్షల రూపాయలు చేసిన మోసం అట్లుంటది మనతోని. అది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ డబ్బు చేసిన వాడు పాకిస్తానీ అబ్బాయి అండి. వాడి పేరు యూసఫ్ ఖాన్ అండి. ఎంత నష్టం అంటే దేశానికి. ఈ పాకిస్తాను, చైనా వాళ్ళు మన భారతదేశాన్ని దెబ్బతీయడానికి, భారతదేశాన్ని యువతను దెబ్బతీయడానికి ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసి అవి తెచ్చి ఈ యూట్యూబర్లకి మీకు ఇస్తుంటే మీరు అందరూ ప్రమోట్ చేసి ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గొడవైపోయింది, మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. లాభం వస్తుంది సార్, మీ లక్షల్లో ఆదాయం ఉంటుంది. ఎంత తీసుకున్నాం? హౌ మచ్? కానీ వాళ్ళకి ప్రాణాలు పోతాయి సార్. ఎందుకంటే పేదవాడికి ఆ 1,00,000 రూపాయలు, నిన్న సార్ ఎగ్జాంపుల్, నిన్న మేడ్చేలో 1,00,000 రూపాయలు అక్క పెళ్లి డబ్బులని దాచుకున్నారు సార్. వాడు బెట్టింగ్ వేసేసి ఆ డబ్బులు పోయాయి. సో మనస్తాపానికి గురయ్యి రైలు పట్టాల ముంద తలపెట్టి చచ్చిపోయారు సార్. ఈ విషయం చెప్పినా సార్, నేను ఒక వ్యక్తితో మాట్లాడాను. ఆ అబ్బాయి ఉప్పల్ బాలు అని చెప్పి. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. అబ్బాయికి ఫాలోవర్స్ ఉన్నారు సార్, ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బాయి బెట్టింగ్ యాప్, అబ్బాయికి కూడా 10 లక్షలు, 5 లక్షలు, 20,000, 50,000 ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి సార్. కానీ ఏ రోజు అబ్బాయి చేయలేదు సార్. పాపం నేను ఫోన్ చేసి అడిగాను, ఎందుకు చేయలేదు భయ్యా? మరి డబ్బులు మీరు చాలా పేదోళ్ళు కదా. వాళ్ళ అన్న, వాళ్ళ ఉప్పల్ బాలు వాళ్ళ అన్న ఆటో డ్రైవర్ అండి. వాళ్ళకి 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి కదా. నువ్వు ఇలా అంటే 10 లక్షలు ఇస్తారు కదా, 10 లక్షలతో మీరు హ్యాపీగా ఉంటారు కదా అని అడిగితే అబ్బాయి ఏం చెప్పారంటే సార్,
అన్న అలాగా పాపం సొమ్ము అన్నది, అది పాపం సొమ్ము, ప్రజల్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు ఉండదన్నా, పోతుందన్నా అని చెప్పాడండి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. నిజంగా ఇంకా నీతి నిజాయితీ బతికే ఉంది కదా సార్. అబ్బాయిని చాలా మంది తిడతారు, చింతకాయలు సిన్సియర్ రా. తిట్టినా కూడా ఆ నీతి నిజాయితీ అనేది ఉంది సార్. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది తప్పుగా అనుకోకండి సార్, ఇది జస్ట్ అవగాహన వీడియో. ఓవర్.